హాయ్ ప్రతి ఒక్కరికి. అందరూ చాలా అంటే చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను. మీరు గనుక ఫస్ట్ టైమ్ నా వీడియోస్ చూస్తున్నట్టయితే నా పేరు శ్రవంతి. మన ఛానెల్‌లో లైఫ్ స్టైల్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేస్తా. నేనైతే వీకెండ్‌లో ఏదో ఒక రోజు క్లీనింగ్ పెట్టుకుంటా. అలాంటప్పుడు కాస్త టిఫిన్‌కి ఇబ్బంది కాబట్టి చాలా అంటే చాలా సింపుల్ అండ్ హెల్తీగా అవకాడో శాండ్‌విచ్ చేసేస్తుంటా. అవకాడోస్ జనరల్‌గా డార్క్ గ్రీన్ కలర్‌లో ఉంటాయి. దానిలని ఫ్రిడ్జ్‌లో కాకుండా బయట ఒక 2 డేస్ పెట్టామంటే గనక ఇలా బ్లాక్ కలర్‌లోకి టర్న్ అయిపోతాయి. అప్పుడు గాని సింపుల్‌గా కట్ చేసి స్పూన్‌తో తీసామంటే గనక బటర్ ఎలా వస్తుందో అలా వస్తది. అందుకోసం అని చెప్పి దీన్ని బటర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తాము. ఇది ముఖ్యంగా చిన్న పిల్లలకైతే చాలా 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 మంచిది. ఎందుకంటే దీంట్లో ఉండేదంతా గుడ్ ఫ్యాటే. మీరు వీలైతే కనీసం నెలకొకటన్నా పెట్టండి. ఎందుకంటే ఇండియాలో ఇవి చానా కాస్ట్. చూసారా జస్ట్ స్పూన్‌తో అలా అలా అంటుంటేనే ఎంత నీట్‌గా స్మాష్ అయిపోతుందో. ఇంక దీంట్లోకి నేను సింపుల్‌గా ఒక కప్పు ఆనియన్ సన్నగా తరుక్కుంటే టేస్ట్ చాలా బావుంటుంది. అలానే టమాటో జస్ట్ హాఫ్ కప్ ఏసుకుంటున్నానంతే. తర్వాత కొద్దిగా కొత్తిమీర మీకిష్టం ఉంటే గనుక హ్యాపీగా ఎక్కువేసేసుకోండి. పక్కా హెల్తీగా డైట్‌గా కావాలంటే మిరియాల పొడేసుకోండి. లేదంటే గనక పచ్చి కారంతో కూడా దాన్ని రిప్లేస్ చేయొచ్చు. ఇంక ఫైనల్‌గా ఉప్పు, నిమ్మకాయ వేసి కలిపేస్తే అంతే. అయిపోయింది మన మిక్స్ అంతా. దీన్ని ఫ్రిడ్జ్‌లో మినిమమ్ 2 డేస్ స్టోర్ చేసుకోవచ్చు. కానీ మనకు టెండర్ ఫీలింగ్ రావాలంటే మాత్రం అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసుకొని తింటేనే బెస్ట్. ఎందుకో ఏమో తెలీదు గానీ నాకు, మంజుకి ఇద్దరికీ బ్రౌన్ బ్రెడ్ అంటే చానా ఇష్టం టు కంపేర్ విత్ మిల్క్ బ్రెడ్. అందుకే నేను బ్రౌన్ బ్రెడ్ టోస్ట్ చేస్తున్నాను. మీరు కావాలంటే మిల్క్ బ్రెడ్‌తో గానీ, ఓట్ బ్రెడ్‌తో గానీ దేనితో అన్నా దీన్ని తినొచ్చు. టోస్టర్ లేదంటే మాత్రం చపాతీ పెనం మీదన్నా కాల్చేయండి. ఇండియాలో ఉన్నప్పుడు నేను కూడా అదే చేసేదాన్ని. ఫైనల్‌గా సింపుల్‌గా బ్రెడ్ మీద దీన్ని పెట్టుకొని తింటే అద్దిరిపోతదసలకి. మనం మేకప్ ప్రొడక్ట్స్ వాడుతున్నామా? వాడట్లేదా? అనేది మన ఓన్ చాయిస్. కానీ స్కిన్ కేర్ అనేది మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా మనం చేయాల్సిందే. లేదంటే ఇప్పుడున్న పొల్యూషన్‌కి మనం తినే తిండికి స్కిన్ అనేది చానా అంటే చానా డ్యామేజ్ అయితుంది. ముఖ్యంగా నాలా సెన్సిటివ్ లేదా ఆయిల్ స్కిన్ ఉండే వాళ్ళకి అది ఇంకా పెద్ద హెడేక్. అందుకే నేనైతే సింపుల్‌గా సీటీఎం ప్రాసెస్‌ని స్టార్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. కెమికల్ ఫ్రీ స్కిన్ కేర్ మీద కూడా వీడియోస్ చేస్తా. మనలో 99.99% ఆఫ్ మెంబర్స్‌కి కాకరకాయ అంటే అస్సలు నచ్చదు. ఎందుకు అంటే అది చేదుంటది, నోరంతా పాడైతది అని మాట్లాడతాము. కానీ ఒక్కసారి ఆలోచిస్తే ఎటువంటి పిజ్జా, బర్గర్‌లు తినకుండా పెరిగిన మనమే కాకరకాయని అసహించుకుంటే, అన్ని రకాల జంక్ ఫుడ్‌ని తిని పెరుగుతున్న మన నెక్స్ట్ జనరేషన్ కనీసం ఇలాంటి హెల్తీ ఫుడ్స్‌ని చూడ్డానికన్నా ఇష్టపడతారా? అందుకే నేను పాప పుట్టినప్పటి నుండి నెలకు 2 సార్లన్నా మినిమమ్ కాకరకాయని తెచ్చి వండి పెట్టి మరీ అలవాటు చేస్తన్న. ఇదైతే మా అత్తమ్మ రెసిపీ. ఒక్కసారి దీన్ని ట్రై చేసి మీ పిల్లలకి కాకరకాయ పెడుతున్నామని చెప్పకుండా పెట్టి చూడండి. డెఫినెట్‌గా తినేస్తారు. ఇక్కడ ఇండియన్ స్టోర్‌లో చిన్న చిన్న కాకరకాయలు దొరకలేదు గనుక నా దగ్గరున్న పెద్ద పెద్ద కాకరకాయలని చిన్నగా కట్ చేసుకున్నా. మీకు గనుక సన్న సన్న కాకరకాయలు దొరికితే జస్ట్ పైన దూరి తీసేస్తే చాలు. ఇలా చిన్న చిన్న ముక్కలు చేయనవసరం లేదు. నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు, ఉప్పు వేసి బాగా మర్దించి ఎలా అంటే గనక ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ప్రతి మూల మూలకి ఇది పట్టాలి. అలా అయితేనే దీంట్లో ఉండే చేదంతా పక్కకు పోతది. లేదు ఊరికే అలా పైపైన పూసామంటే గనక చేదు అలానే ఉంటది ఇందులో. ఇంక దీన్ని మినిమమ్ ఒక హాఫ్ అన్ అవర్ అన్నా పక్కన పెట్టేస్తానను. కాకరకాయ ఊరేలోపు తెల్లవాయి పొడి చేసుకుంటున్నాను. సింపుల్‌గా మిక్సీ జార్‌లో తెల్లవాయలు, కారము, ఉప్పు వేసి గ్రైండ్ చేయడమే. లేదు మేము తెల్లవాయి పొడి వేరే విధంగా చేస్తామంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నో ప్రాబ్లమ్ అట్ ఆల్. హాఫ్ అన్ అవర్ తర్వాత ముక్క బాగా ఊరి పిండినప్పుడు ఎంత నీళ్లొచ్చిందో చూడండి. ఈ నీళ్ళంతా చాలా చేదుగుంటుంది. నీట్‌గా పిండి క్లీన్ చేసేసుకోవడమే ఇంక కాకరకాయని. ఇప్పుడైతే కాకరకాయని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవడమే. వేరే కూరగాయలేసేటప్పుడు ఆయిల్‌ని కాస్త ఎక్కువేసి ఫ్రై చేసుకున్నా ఏం ప్రాబ్లమ్ లేదు. మళ్ళీ దాని తర్వాత పోపులకి వాడొచ్చు. కానీ ఇది కాకరకాయ కాబట్టి ఆయిల్ అంతా చేదుగా తయారవుతుంది కాబట్టి నేను కొద్దిగా ఆయిలేసుకొని అలా అలా ఫ్రై చేసుకుంటున్నాను. లెఫ్ట్ ఓవర్ ఆయిల్ ఎలాగో ఆ రోజు పప్పులకి తాలింపు పెట్టేసాను కాబట్టి నాకు ఆయిల్ అనేది అస్సలు వేస్ట్ అవ్వలేదు. ఇంక ఫైనల్‌గా తెల్లవాయి పొడేసుకొని కాస్త ఫ్రై చేసేసుకొని ఇంక దించేసుకోవడమే అంతే. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు మన ఆడవాళ్ళందరికీ చాలా అంటే చాలా ఇష్టమైంది ఒకటి చూపిస్తాను. మనం పచ్చలు, కెంపులు ఇలాంటివన్నీ మన గోల్లో వేయించుకుంటాంటాం కదా! ఇది కూడా అలాంటి ఒక రాయే. దీని పేరు గ్రీన్ అవెంచురైన్. దీంతో నేనే ఇలా సింపుల్‌గా బీట్స్ చైన్ అనేది చేసుకున్నాను. గోల్డ్ అంటే గనక తరతరాలుగా మనం కొంటున్నాం కాబట్టి దాని మీద మంచి నాలెడ్జ్ ఉంటది. కానీ బీట్స్ అనేటివి మనం అంతగా కొనం కాబట్టి దీని మీద నాలెడ్జ్ అనేది చానా తక్కువుంటది మనకి. నా వరకు నేనైతే చానా రీసెర్చ్ చేసి ఫస్ట్ టైమ్ దీన్ని తీసుకున్నాను. మనం బీట్స్ అనేవి కాస్త కాస్ట్ పెట్టే కొంటాం ఖచ్చితంగా. మళ్ళీ దీనికి రీసేల్ ప్రైస్ ఉంటదో లేదో కూడా నాకు ఎగ్జాక్ట్ తెలీదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి.
మనం బీట్స్ ఎప్పుడు ఎక్కడ కొనాలి అంటే గనక సర్టిఫైడ్ షాప్ ఏదైతే ఉంటదో దాంట్లోనే కొనాలి. అలా అయితే గనక మనకొక చిన్న సర్టిఫికేట్ కూడా ఇస్తారిలాగా. రాళ్ళ విషయంలో మాత్రం అస్సలు మోసపోకండి. ఇప్పుడు నేను ఈ అవెంజర్ లెన్స్‌తో ఎలా మాల చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ రాళ్ళతో ఇలా 5 సారాలు కుట్టేసినాను. మధ్య మధ్యలో ఇలాంటి చిన్న తెల్ల ముత్యాలేసినాను. లుక్ అనేది చాలా కనిపిస్తుందని. ఆబ్వియస్‌లీ లుక్ చానా వచ్చింది. ప్రతి లైన్‌కి 2 ఆర్ 3 బీడ్స్ అనేటివి డిఫరెన్స్ పెట్టుకుంటా పోయినాను. సో థట్ నాకు లైన్ బై లైన్ కరెక్ట్ కూర్చోంది. ఇంక ఈ పైన చైన్ ఉంది కదా! ఈ రింగ్స్ అనేటివి కూడా నేను సెపరేట్‌గా కొన్నాను. ఆ రింగ్స్, ఈ హుక్కు దాంతో పాటు ఇంకొకటి కూడా వచ్చింది అది చూపిస్తాను. అవన్నీ కలిపి నాకొక $2 వచ్చేసాయి. ఆ రింగ్స్, హుక్స్‌తో ఎనకాల అటాచింగ్ చైన్ చేసేసుకున్నాను. నెక్స్ట్ దీని గురించి చెప్తా. దీన్ని నెక్లెస్ కనెక్టర్ అంటారు. దీనికి చిన్న చిన్న రింగ్స్ ఇచ్చారు కదా! దాన్లతో ఈ హుక్స్‌ని అటాచ్ చేసేసామంటే గనక మనం డిటాచబుల్‌గా కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకిలా చైన్ స్టెప్ బై స్టెప్ రావాలంటే ఇలాంటి కనెక్టర్స్ మస్ట్ అండ్ షుడ్. నేనైతే స్టెయిన్‌లెస్ స్టీల్ తీసుకున్నాను. ఎందుకంటే గనక అవి చాలా రోజులు మన్నికొస్తాయి కాబట్టి. ఇక్కడ డిటాచ్ చేసేది చూపిచ్చా కదా! నేనైతే గనక 4 లైన్స్ చేసుకున్నాను. బట్ మనం 1 ఆర్ 2 ఆర్ 3 ఎన్నన్నా వేసుకోవచ్చు. అది కాకోకుండా ఇవి హుక్స్‌ని డిటాచ్ చేసేసిన తర్వాత ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఉండే ఏదైనా డాలర్‌ని పెట్టి గాని అటాచ్ చేసుకున్నాము అంటే గనక దీని పక్కన పిక్ యాడ్ చేశా కదా! సేమ్ అలా కూడా మార్చుకొని వేసుకోవచ్చు. బీట్స్ అనేటివి మనం ఎక్కువ డబ్బులు పెట్టి కొంటాము. సో, దాన్ని ఒక వేలో కాకుండా 2, 3 వేగా వేసుకునేలాగా తయారు చేసుకుంటే బెస్ట్ అని నా ఒపీనియన్. ఎప్పుడైనా సింపుల్‌గా డ్రెస్ వేసుకున్నప్పుడు హెవీగా వేసుకోలేము. బట్ బీట్స్ ఉంటే బావుంటుంది అంటే గనక ఇలా సింగిల్ చైన్‌తో కూడా ఏదైనా డాలర్ లెక్క కంబైన్ చేసేసుకోవచ్చు. లేదు అంటే గనక దీన్నే నేనిప్పుడు కనెక్ట్ చేస్తున్నా కదా! సేమ్ అలాగా నెక్ వెనకాల కనెక్ట్ చేసుకొని ఒక చైన్ లాగా వేసేసుకోవచ్చు. నేనొక వస్తువు రూ. 1000 పెట్టి కొన్నానంటే దాన్ని 10,000 వేస్‌లో ఎలా వాడొచ్చో అని ఆలోచించే టైపు. మీరు కూడా మాకవి ఇంట్రెస్ట్ ఉన్నాయి. అందులోనూ పలానా ఈ టాపిక్ మీద మాకు ఇంట్రెస్ట్ ఉంది అని కమెంట్ చేస్తే డెఫినెట్‌గా నాకు తెలిసిన నాలెడ్జ్‌నంతా వీడియోస్‌లో షేర్ చేస్తాను. ఎమరాల్డ్స్, అవెంచురైన్స్ చూసేకి కవల పిల్లల్లా ఉంటాయి. సో, కొనేటప్పుడు దయచేసి జాగ్రత్తగా కొనండి. ఇంక మీ ఇంటి పిల్లలా ఇలాంటి వీడియోస్ ఎన్నెన్నో చేస్తా. నచ్చితే కామెంట్ చేసి, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరు.